మిస్టేక్ లేకుండా బక్రాని యూస్ చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అండ్ కటింగ్ కూడా చూపిస్తాను. ముందు బక్రం తీసుకోవాలా. బక్రం పైన మనం అనుకునే మోడల్ని గీయాలా, అప్పుడే కట్ వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. నా బ్లౌజ్కి ఏమో 15 ఉండేది, నేను వీటి పైన 12 తీసుకున్నాను. 12 నుంచి 2.5కి రౌండ్ మార్క్ చేసుకున్నాను. కింద కూడా సేమ్ 2.5కి పెట్టి మార్క్ చేసి లైన్ గీసుకున్నాను. అలాగే 2.5 నుంచి 2.5 వరకు స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకున్నాము. తర్వాత 3.5కి మార్క్ చేసుకొని మళ్ళీ 2.5కి తీసుకోవాలా. బోట్ నెక్ కదా పైన, అలాగే 6 ఇంచుకి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ గీయాల. తర్వాత నేను కిందకి డైమండ్ షేప్ లాగా 6కి మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసాను. తర్వాత మళ్ళీ కిందకి సేమ్ 6 ఇంచుకి మార్క్ చేసుకొని వాటిలోనే కట్ వర్క్ మోడల్ గీయాల. అలా ఇంచుకి మార్క్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఆ ఇంచిలో ఉండేదే మనం ఒక బాటిల్ కప్ అయినా ఏదైనా పెట్టి రౌండ్గా గీసుకోవాలి. సగం కప్ అటు సగం కప్ ఇటు గీతలో చూసుకొని రౌండ్ షేప్ గీయాల. రౌండ్గా ఉండేది ఏదైనా యూజ్ చేయొచ్చు, బాటిల్ కప్ కానీ ఇంకేదైనా చేసుకోవచ్చు, పర్లేదు. తర్వాత కట్ చేసుకోవాలా. వంకీల దగ్గర నీట్గా కట్ చేసుకోవాలా. మనం గీసుకున్నాం కదా రౌండ్ షేప్, అలానే కట్ చేసుకోవాలా. కొంచెం అటు ఇటు పోయినా ఆ రౌండ్ షేప్ అనేది పోద్ది, అందువల్లే రౌండ్గా కట్ చేసుకోవాలి. అలా స్ట్రైట్గా కట్ చేసుకోవడమే. ఆ రౌండ్ షేప్ కూడా కట్ చేసేయాలి. అయిపోయాక ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి వంకిలా మనం కట్ చేసుకోవాలి. నీట్గా ఉంటుంది, మనం తిరిగేసేటప్పుడు మనకి అడ్డుగా అనిపించదు. చూసారుగా ఇలాగా. దీనికి ఒక క్లాత్ యాడ్ చేసుకోవాలా మనం. ఇప్పుడు మనం బ్లౌజ్ని అంటించుకోవాలా, స్టిచ్చింగ్ చేసుకోవాలా. మెయిన్ క్లాత్ని అలా అంటించుకున్న తర్వాత ఎడ్జెస్ అంతా కట్ చేసేయాలా. బక్రానికి కూడా మనం వేరే క్లాత్ని యాడ్ చేసుకోవాలా. సేమ్ ఇలాగే మెయిన్ క్లాత్ని ఎలా అయితే మనం లైనింగ్తో అంటించుకున్నామో అలాగే బక్రానికి కూడా లైనింగ్తో అంటించుకోవాలి. ఆ పీస్ సరిపోలేదు, అక్కడిది ఇక్కడిది తెచ్చి అంటించాను. ఎందుకంటే ఆవిడ పేరెంటాలకి ఇచ్చే బ్లౌజ్ పీస్ని లైనింగ్కి వేసిమని ఇచ్చారు, అందువల్ల పీస్ సరిపోలేదు, అలా అడ్జస్ట్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి, పర్లేదు. అది లోన్ ఉంటుంది కదా కనిపించదు, అందువల్ల. ఇలా మనం బక్రాన్ని కూడా ఇలా క్లాత్తో యాడ్ చేసుకోవాలా. మీరు యాడ్ చేయండి, నేను అది వీడియోలో చూపించలేదు. ఒకవేళ మీకు కావాలి అంటే అది కూడా వీడియో తీసి చూపిస్తాను. అలా పిన్నులు పెట్టుకోవాలి, అది అటు ఇటు కాకుండా ఉండడానికి. అలా అటు పైన కుట్టి వేసుకోవాలి. ఇలాంటి బ్రేక్లు వస్తాయి కుట్టుకునే టైంలోన, ఎందుకంటే ఇది మనం ఒక
బకరాన్ని యాడ్ చేస్తున్నాం కదా, అలాగే కట్ వర్క్ కూడా పెడుతున్నాం కాబట్టి ఇలాంటి బ్రేకులు అనేవి వస్తాయి. కట్ వర్క్ దగ్గర ఎక్కువ బ్రేకులు పడతాయి. కొంచెం చూసుకొని ఆ వంకీల దగ్గర నీట్గా కుట్టి వేసుకుంటే వంకీలు అనేవి అందంగా కనిపిస్తాయి. బ్రేకులు వేయాలి, తప్పదు. ఇక్కడ బ్రేకులు వేయకపోయినవే అనుకో, నీ మోడల్కి బ్రేక్ పడిపోద్ది. అందుకనే నీట్గా బ్రేక్స్ వేస్తూ కుట్టు అనేది వేసుకోవాలి జాగ్రత్తగా. వంకీల దగ్గర కొంచెం చూసుకొని క్లాత్ అటు ఇటు అయిపోకుండా సరి చేస్తూ కుట్టు అనేది వేసుకోవాలి. అలా చక్కగా నీట్గా జాగ్రత్తగా అంటించుకోవాలి. బకరాన్ని మెయిన్ క్లాత్ పై నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. వంకీల దగ్గర కొంచెం కష్టం అనిపిస్తుంది, మిగతాదల్లా బాగానే ఉంటుంది. ఇలా లైన్స్ దగ్గర నీట్గా అబ్బా ఆయిల్ వెళ్తుందే బండి అనిపిస్తుంది. చక్కగా కుట్టుకున్న తర్వాత పిన్నులు తీసేసి కట్ చేసుకోవాలి. చూసారా, వంకీలు నీట్గా ఉంటేనే మనం మంచిగా స్టిచ్చింగ్ చేస్తేనే అంత చక్కగా కనిపిస్తాయి. వంకీలు కూడా కొంచెం కష్టపడితే సరిపోద్ది. ఇప్పుడు చక్కగా కట్ చేసుకోవాలా. వంకీల దగ్గర చూసుకొని కట్ చేసుకోవాలి. వంకీలది సేమ్ ఇలానే కట్ చేసుకోవాలని లేదు. అంటే మనం బకరాన్ని కట్ చేసుకున్నాం కదా వంకీలుగా, అలా కాదు. ఇలా డీప్గా మనం వంకి కిందకి వెళ్ళింది కదా, అక్కడ వరకు ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడే వంకి బాగా ఇరుగుద్ది, నీటికి కనిపిస్తుంది. అలా కట్స్ ఇచ్చి ఇలా టక్ టక్మని కట్ చేసుకున్న తర్వాత తిరిగేసి ఇలా మంచిగా వంకీల దగ్గర గట్ట తిరగేసుకోవాలి. నీట్గా తిరగేసుకున్న తర్వాత వంకీల దగ్గర కొంచెం వంకీలు బాగా వచ్చేటందుకు చెయ్యి మంచిగా అట్టండి. చెయ్యి పెట్టి లేదా వేరే పుల్లలు పెట్టి అలా నీట్గా వంకీలు తిప్పండి. అలా నీట్గా కనిపిస్తుంది. వంకీలకి మనం బబుల్స్ యాడ్ చేద్దాం. చిన్న బాల్స్, అలా బాల్స్ని తయారు చేసుకొని నేను చేయితోటే కుట్టుకున్నాను. మిషన్ కుట్టు అనేది వేయలేదు, మంచిగా కనిపించదని. ఇంకా నా మిషన్ కూడా చిన్నది, అంత బకరాన్ని క్లాత్ అంత పెట్టి కుట్టలేదు. అందువల్ల నేను చేయితోటే నీట్గా కనిపిస్తుందని చెప్పి చేయితోటే వేసుకున్నాను. చేయితో కొంచెం కష్టం అనిపిస్తుంది, టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ చూడడానికి చూసారా మంచి లుక్ వచ్చింది. వంకీలకు కూడా ఏం కాలేదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ మోడల్ చాలా బాగుంది, చూడడానికి బాగుంది. చూసారా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.